హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ పోస్ట్కి ప్రిఫరెన్స్ మనం పెట్టుకోవాలి కదా. దట్టు పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఉమెన్స్. ఈ వీడియో అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఉమెన్స్ అండి. ఏ పోస్ట్ మనం ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వాలో అనేది ఈ వీడియో. ఏదైతే బెస్ట్ ఉంటుందో అది నేను మీకు చెప్తాను. సో ఉమెన్స్కి ముఖ్యంగా ఉమెన్స్కి అండి ఈ వీడియో మాత్రం బెస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఉమెన్ అండి. ఉమెన్స్ ఆర్ ఫీమేల్స్కి మాత్రమే. సో ముందుగా మనకి ఏ జోన్ వైజ్ పోస్టులు మనకి ఉమెన్స్కి ఫీమేల్స్కి కాబట్టి మనం ఏ జోన్ అనేది అప్లై చేసుకోవాలనేది చూద్దామండి. ఫస్ట్ సికింద్రాబాద్ జోన్. మన తెలుగు వాళ్ళందరూ మ్యాక్సిమం సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకుంటారు. సో ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి, అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి అనుకునే వాళ్ళు చెన్నైకి అప్లై చేసుకోవచ్చు. చెన్నై కూడా మనకు దగ్గరే కాబట్టి కొంచెం అటు ఇటుగా తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారండి. హుబ్లీ బెంగళూరు సైడ్ వస్తుందండి. సో మన ఏపీకి కొంచెం దగ్గరే కదా, ఏపీకి దగ్గరే కాబట్టి సో హుబ్లీకి దానికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. కానీ నేను ఎక్కువైతే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోమని చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లోనే వస్తాయి కాబట్టి మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మెయిన్గా ఫీమేల్స్కి అయితే ఇంటి నుంచి ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో సికింద్రాబాద్ జోన్ అప్లై చేసుకోవడం బెటర్. లేదంటే చెన్నై అప్లై చేసుకోండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇది మీ ఇష్టం అండి. ఇక్కడ సికింద్రాబాద్లో అయితే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, చెన్నై అయితే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను నేను. సో ఏ జోన్ అప్లై చేసుకోవాలనేది మీ ఇష్టం అండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో పెట్టాలి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23rd January 2025 అండి. స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. లాస్ట్ డేట్ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కాదు, ఇప్పుడు ఇంపార్టెంట్ లాస్ట్ డేట్ అనేది మనకి 22 అంటే ఈ మంత్ ఫిబ్రవరి మంత్ 22nd వరకు ఉందండి. సో హార్డ్లీ ఇంక 10 days ఉన్నాయి. సో బెటర్ ఏంటంటే మీరు ఈ 1-2 డేస్లో అప్లై చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుందండి. లేదంటే తర్వాత సర్వర్ అనేది బిజీ అయిపోతుంది. సో మీకు లాస్ట్ మినిట్లో అప్లై చేసుకోలేకపోవచ్చు. సో ముందే అప్లై చేసుకోండి. ఓకేనా. ఎగ్జామ్ అనేది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుందండి. సో మేబీ చాలామంది తెలుసో తెలీదు, మన ఎగ్జామ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. మనం అప్లై చేసేటప్పుడే లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి తెలుగు ఎగ్జామ్ అనేది తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుందండి. ఓకేనా. ఇంకొకటి నన్ను ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏజ్ లిమిట్ అండి. ఆర్ఆర్బి గ్రూప్ డికి ఏజ్ లిమిట్ అనేది యూఆర్కి అయితే 18 to 36 years ఉందండి. 18 to 36 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి అయితే 18 నుంచి 39 years అండి. 39 yearsలో ఈ +3 years అనేవి అడిషనల్గా ఇస్తారు కదా ఓబీసీ వాళ్ళకి. సో ఆ 3 years అండి యాడ్ చేసిన తర్వాత ఇది ప్లస్ కాదు, యాడ్ చేసిన తర్వాత ఇది 39 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 years నుంచి 41 years అండి. వీళ్ళకి 5 years అనేది ఉంటుంది కదా ఏజ్ రిలాక్సేషన్ అనేది. సో 18 నుంచి 41 years అండి. ఓకేనా. ఏజ్ లిమిట్స్ అయితే ఇవండి. దీన్ని బట్టి ఎవరికి ఏ కేటగిరీ వస్తుందో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఫీమేల్స్కి మొత్తం టోటల్ 14 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో 14 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఆర్డర్ ఇవ్వాలో చూసుకుందాం. సో ఫస్ట్ పాయింట్మెంట్ బి అనేది ఫస్ట్ ర్యాంక్లో పెట్టుకోండి. ఇక్కడ నేను ఏదైతే ఆర్డర్ ఇచ్చానో ఈ ఆర్డర్ ప్రకారమే మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. సో ఫీమేల్స్కి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా. జాబ్స్ ఈజీగా ఉన్నవి, ఒకే ప్లేస్లో ఉండి చేయగలిగేవి అవన్నీ ముందు ప్రిఫరెన్స్ ఇచ్చానండి. లాస్ట్లో మనం 14కి
ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే బెటర్. అది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి అనే ఛాన్స్ ఉంటుంది కదా మీకు మార్క్స్ వచ్చినా కూడా. ఓకే. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి పాయింట్ మ్యాన్ బి, అసిస్టెంట్ ఎస్&టి, అసిస్టెంట్ లోకో షీడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ లోకో షీడ్ డీజిల్, అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్, మెకానికల్ కాదండి, మెకానికలే అండి, వర్క్షాప్ మెకానికల్, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ టిఆర్డి, అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ బ్రిడ్జ్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మిషన్. ఓకే. చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను. ఎవరికైనా ఇది ఎలా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని, లేదంటే వీడియో పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ప్రకారంగా అప్లై చేసుకోండి. మీకు ఫీమేల్స్ కొంచెం ఈజీ జాబ్స్ అండ్ ఒకే దగ్గర ఉండి చేయగలే జాబ్స్ అనేది నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టాను. ఓకేనా. మీకు పీస్ఫుల్గా ఉంటుంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కుదురుతుంది. సో అందుకని నేను ఇలా ఈ ఆర్డర్లో మీరు పెట్టుకుంటే బెటర్గా ఉంటుందండి. ఓకేనా. చూసుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మనకి సిలబస్ ఏంటి అనేది కూడా నేను వీడియో చేశానండి. పూర్తి డీటెయిల్స్ అనేవి ఒకసారి మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. లేదంటే నేను ఐకార్ట్లో ఇస్తాను, అక్కడైనా మీరు క్లిక్ చేసి ఈ వీడియోలోకి వెళ్ళైనా చెక్ చేయండి. అసలు ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అని అవన్నీ మొత్తం చెప్పాను. సిలబస్ ఏంటి, నేను సిలబస్ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం సిలబస్ ఏంటి, లైఫ్ సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో కూడా వీడియో చేశానండి. సో అవి కూడా ఒకసారి మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.